LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు, అంబేద్కర్ రాజ్యాంగం లేదు, చట్టాలు, నియమాలు, నిబంధనలు లేవు, నైతిక విలువలు, న్యాయం లేవు, పాలకులకు సిగ్గు ఎగ్గు లేవు. వారి కనుసన్నల్లో పనిచేసే పోలీసుల్లో కొందరికి మానవత్వం లేదు, దయా దాక్షిణ్యాలు లేవు, పాప భీతి లేదు, అపరాధ భావన అసలే లేదు. ఉన్నదల్లా రాక్షస క్రూరత్వమే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, పాలకులను నిలదీస్తే దేశద్రోహం కన్నా పెద్ద నేరం చేసినట్టే లెక్కగట్టేస్తున్నారు. పచ్చ పాలకులకు కొందరు పైశాచిక పోలీసులు తోడయ్యారు. ఇద్దరూ కలిసి క్రూర పాలనకు తెరతీశారు. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయితూ రాక్షస పాలన సాగుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆఫ్ఘన్లో తాలిబన్ని మించిపోయి రాక్షస పాలన సాగిస్తున్నారు ఏపీలో కూటమి పాలకులు. కొందరు పోలీసులను తమ క్రూర ఆపరేషన్లో పార్ట్నర్స్గా చేసుకుని పైశాచిక హింసతో పేట్రేగిపోతున్నారు పచ్చనేతలు. ఇదేం ఘోరం అని ఎవరైనా అడిగితే అంతే సంగతులు. అప్పటికప్పుడు 1,00,000 కేసులు పెట్టేస్తారు. ఆ వెంటనే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ చిత్రహింసలు పెడతారు. కేసులు పెట్టిన పోలీసులే న్యాయమూర్తుల అవతారమెత్తి తీర్పులు చెప్పేస్తారు. ఈ కీచక పర్వానికి పాలకులు ఆమోదముద్ర వేసేస్తారు. ఏడాదిగా ఇదే జరుగుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని భుజాలకెత్తుకున్న కొందరు పోలీసులు టీడీపీ ఏజెంట్ల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆఫ్ఘన్ కాదు, ఆంధ్రప్రదేశే. వీళ్ళు తాలిబాన్ తీవ్రవాదులు కారు, ఏపీ పోలీసులే. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ను మించిన రాక్షస పాలనను ఏపీలో అమలు చేస్తున్నారంతే. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది లగాయత్తు పచ్చ పాలకులు ఖాకీ సేనలు రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఎర్రి పాలసీని అమలు చేసుకుంటూ పోతున్నారు. ఈ ముగ్గురు యువకులు చేసిన తప్పేంటంటే సివిల్ డ్రెస్ లో ఉన్న ఓ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పెట్టుకుంటూ ఉంటే గొడవెందుకయ్యా అని వారించారంతే. దానికే మఫ్టీలో ఉన్న పోలీసుకి కోపం వచ్చేసింది. తన సహచర పోలీసులను తీసుకుని మర్నాడే ఆ ముగ్గురిని అరెస్టు చేసి తెనాలికి తీసుకొచ్చి ఇదిగో ఇలా చిత్రహింసలు పెట్టేశారు. ఒకసారి కాదు, 2 రోజుల పాటు ఇలా హింసిస్తూనే వచ్చారని బాధితులు ఆరోపించారు. ఈ కీచక హింస రికార్డ్ చేసింది కూడా పోలీసులే. పోలీసులంతా దుర్మార్గంగా ఉండరు కదా, వారిలో మంచి పోలీసులు ఈ రాక్షస పర్వాన్ని లీక్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ హింసలో 2 ఇన్స్పెక్టర్లు విచక్షణారహితంగా వ్యవహరించడం బట్టబయలైంది. ఒక కాకి లాఠీతో నిర్దాక్షిణ్యంగా కొడుతూ ఉంటే మరో కాకి బాధిత యువకుడి మోకాలుపై కాలు పెట్టి తొక్కి పట్టి హింసను ఎంకరేజ్ చేశాడు. ఈ మొత్తం పాపమంతా వెలుగులోకి రావడంతో పోలీసుల్లో కంగారు మొదలైంది. తమని తాము కాపాడుకోవడానికి ఈ ముగ్గురిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి వీళ్ళని గంజాయి బ్యాచ్ గా చిత్రీకరించారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ హింస వైరల్ కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్ష నేత వస్తున్నారని తెలియగానే టీడీపీ నేతలు పచ్చ మీడియాలు కలిసి రౌడీ షీటర్లకు అండగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటూ వెకిలి ప్రచారం చేశాయి. అయితే వాస్తవాలు నిశితంగా గమనిస్తే ఈ ముగ్గురిపై రౌడీ షీట్లు గతంలో ఎన్నడూ లేవు. ఈ ఘటన తర్వాతనే పోలీసులు వారిపై అక్రమంగా రౌడీ షీట్లు తెరిచారు. వారిని నేరస్తులుగా చిత్రీకరించే కుట్రకు తెగబడ్డారు. ఈ ముగ్గురి మీద కూడా, అంటే రాకేష్ మీద, విక్టర్ మీద, కరీముల్లా మీద, ఈ ముగ్గురి మీద కూడా రౌడీ షీటర్లుగా, ఎప్పుడు రౌడీ షీటర్లుగా వీళ్ళని నమోదు చేశారో తెలుసా? ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఇక పెద్దదవుతూ వస్తూ ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా, ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకుముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు. రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది, వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత. ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. ఇది తమ ఏలుబడిలోని పోలీసుల పనే కాబట్టి పచ్చ పాలకులు వారికే మద్దతు తెలుపుతున్నారు. ఈ ఘటనే కాదు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం పచ్చ గుండాలు, వారి గుప్పెట్లోని కొందరు పోలీసులు ఇలానే హింసతో పేట్రేగిపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రాష్ట్రంలో హింసాయుత ఘటనలు మొదలైపోయాయి.
ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గాని, కార్యకర్తలు గాని, వారి సానుభూతిపరులు గాని, లేదంటే తటస్థులైన పాలకుల వైఫల్యాలను ప్రశ్నించేవారు గాని ఎవరైనా సరే కక్షగట్టి వేధించేయడమే అజెండాగా పోలీసులు పేట్రేగిపోతున్నారు. పచ్చబాసులను మెప్పించడానికి కొందరు పోలీసులు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో చాలా మందిపై వారు కేసులు కట్టి నిబంధనలకు విరుద్ధంగా చిత్రహింసలు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దాచేపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్ లో పడేస్తే, ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు. ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని, ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు. రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు ఈ పిల్లాడు కూడా దళితుడే. ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో అగ్ననగ్నంగా రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. పోలీసులా వీళ్ళు రాక్షసులని అడుగుతా ఉన్నా. సుధారాణి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యాక్టివిస్టు, కృష్ణవేణి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇంకొక మహిళా యాక్టివిస్టు, వీళ్ళిద్దరూ కూడా ఆడపిల్లలని కూడా చూడకుండా నెలలు రకరకాల పోలీస్ స్టేషన్లు వీళ్ళని తిప్పారు. రకరకాల పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ వీళ్ళను తిప్పుకుంటూ వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, డెమోక్రసీలో మనం ఉన్నామా లేదా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నా నేను అందరినీ కూడా. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ప్రజలకు 1,00,000 హామీలిచ్చారు చంద్రబాబు. సూపర్ 6 గ్యారంటీలను ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేయలేదు. హామీల మాటేంటని జనం అడగడం మొదలు కాగానే అసహనంతో రెచ్చిపోతున్నారు పచ్చ పాలకులు. ఈ క్రమంలోనే హింసా రాజ్యాన్ని నడిపిస్తున్నారు. దీనికి నిరసనగానే జూన్ 4న వెన్నుపోటు దినం పాటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు. వీటి అన్నిటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కొదిలేశారు. 143 హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళంతా. అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. మరొక్కసారి వీళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు. ఇలాంటి ప్రభుత్వం ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది అని చెప్పి పచ్చపాలకుల రెడ్ బుక్ రాజ్యాంగానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రజాకంటక పాలన అందిస్తోన్న పాలకులను ఇక సాగనంపాల్సిందే అంటున్నారు. లేని పక్షంలో ప్రజల బ్రతుకులు నరకప్రాయమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను కాపాడాల్సిన పాలకులే వాళ్లను అక్రమ అరెస్టులకు బలి చేస్తున్నారు. తప్పుడు కేసులతో వికటాట్టహాసం చేస్తున్నారు. పౌర హక్కులకు రక్షణ కల్పించాల్సిన ఏలిన వారే రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతోన్న ఆటవిక పాలన నాజీల పాలనని తలపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను ప్రశ్నించిన వారిపై పాలకులే పగబట్టడం ఏ సోమాలియాలోనూ, ఆఫ్ఘనిస్తాన్లోనూ చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కి ఆ ఘనకీర్తిని అంటగట్టేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ప్రశ్నిస్తే చాలు, ఇక అంతే. ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. పౌర హక్కుల హననాన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తోన్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ చెలరేగిపోతోంది. చట్టాలను చట్టుబండలు చేస్తూ ఏలినవారి కుట్రలకు పదును పెడుతూ కాకీలు పరవశించిపోతున్నారు. ప్రశ్నిస్తే నేరం, ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను, పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపితే ద్రోహం, హామీల అమలు గురించి ప్రశ్నిస్తే పాపం. ఇదంతా సామాన్య ప్రజలకు సంబంధించి. ఇక రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అయితే వైఎస్ఆర్సీపీ నాయకుడైనా, కార్యకర్త అయినా, చివరకు సానుభూతిపరుడైనా చాలు, అంతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేస్తారు. దాడులు,
తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో చెలరేగిపోతోంది పచ్చమూక. 2024 ఎన్నికల్లో కూటమికి మెజారిటీ వచ్చిందన్న వార్త వినిపించిన వెంటనే ఏపీలో హింస రచన మొదలైంది. గుంటూరులో మాజీ మంత్రి విడదల రజని కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. అటు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిపై దాడికి పచ్చమూక తెగబడింది. పల్నాడు జిల్లాలో అయితే ఏకంగా విధ్వంసం సృష్టించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికన్నా ముందే ఏపీలోని ప్రధాన నగరాల్లో వెలిసిన రెడ్ బుక్ హోర్డింగ్స్ చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోయారు. అప్పటికే టీడీపీ, జనసేన శ్రేణులు ఏపీలో హింస రచన మొదలుపెట్టాయి. అదే సమయంలో రెడ్ బుక్ హోర్డింగ్స్ ఏపీలోని ప్రధాన నగరాల్లో వెలిశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా రెడ్ బుక్ హోర్డింగ్స్ స్వాగతం పలికాయి. నాడే నేషనల్ మీడియా ఈ అరాచకాలను చూసి ఆశ్చర్యపోయింది. ఇక అధికారం చేపట్టిన నాటి నుంచి ఒకవైపు విధ్వంసం, మరోవైపు హత్యలు, ఇంకోవైపు దాడులు, ఆస్తుల విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్లో అరాచకం సృష్టిస్తున్నారు పచ్చగూండాలు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసిన చంద్రబాబు ప్రభుత్వం లోకేష్ డిజైన్ చేసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. దాని ఫలితమే హత్యలతో, హింసతో, రక్తపాతంతో, తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతోంది. లోకేష్ స్నేహితుడు కిలారు రాజేష్ సారథ్యంలో ఈ రెడ్ బుక్ అమలు జరుగుతోందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ కక్ష సాధింపు చర్యలు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారి దగ్గర నుండి అధికారుల వరకు కూడా కొనసాగుతున్నాయి. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే పేరుతో వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. మహిళలను సైతం అరెస్టులు చేసి రోజుల తరబడి జైల్లో పెట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఎంతటి అరాచక పాలన సాగిస్తోందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. విజయవాడ స్వరాజ్య మైదానంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంపై టీడీపీ గూండాలు చేసిన దాడి. 18.18 ఎకరాల్లో 404 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 206 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో అతి పెద్దది. అధికారంలోకి రాగానే పచ్చమూక కన్ను ఈ ప్రాజెక్టుపై పడింది. అంబేద్కర్ రాజ్యాంగాన్నే పక్కన పారేసిన వాళ్లకి, పైశాచికులకు అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేయడానికి భయం ఎందుకుంటుంది? ప్రపంచమంతా అంబేద్కర్ ఆలోచనలకు, స్ఫూర్తికి సలాం కొడుతుంటే ఏపీలో మాత్రం ఎల్లో సైకోలు అంబేద్కర్ విగ్రహంపైనే దాడికి తెగబడ్డారు. అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకల చీకటి దాడి భారతీయులనే కాదు, భారతీయ ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉన్న ప్రపంచ ప్రజలందరినీ ఉలిక్కిపడేలా చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన జనరంజక పాలనగా దేశ ప్రజలందరి మెప్పు పొందింది. జగన్ పాలనలో అమలు చేసిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి నమూనాలను అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అందుకే జగన్ మీద మాత్రమే కాదు, నాడు అద్భుతమైన పాలన అందించడానికి జగన్ కి సహకరించిన అధికారుల మీద కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది. వ్యక్తిగత కక్ష సాధింపులతో ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని దుష్ట పాలన చంద్రబాబు ప్రభుత్వం చేస్తోంది. లోకేష్ రెడ్ బుక్ వికృత క్రీడకు ఆల్ ఇండియా క్యాడర్ అధికారులు కూడా బలవుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 195 మంది పోలీస్ అధికారులపై ప్రభుత్వం వేధింపులు కొనసాగిస్తోంది. పోస్టింగ్లు ఇవ్వకుండా, జీతం ఇవ్వకుండా రాక్షసానందం పొందుతోంది. 2024 జూన్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ అధికారులపై ఈ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. 24 మంది ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇప్పటికీ సీనియర్ ఐపీఎస్లు కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, జాషువాలకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వలేదు. సిఐ నుండి ఏఎస్పీ స్థాయి వరకు పోలీసు అధికారులకు వేధింపులు. 27 మంది అడిషనల్ ఎస్పీలు, 24 మంది డిఎస్పీలు, 119 మంది సిఐలకు పోస్టింగ్లు ఇవ్వలేదు. అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. వెయిటింగ్ లో ఉన్న వారికి ఏడాదిగా జీతాలు ఇవ్వకుండా కక్ష సాధింపు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని దుస్థితిని పోలీసు అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. ఇక సోషల్ మీడియా కేంద్రంగా ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న సామాన్య ప్రజల మీద సైతం వేల కొద్దీ తప్పుడు కేసులు పెట్టి వికటాట్టహాసం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కట్టి ఏడాదిగా అరాచక పాలన సాగిస్తోంది. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది.
మన దేశానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది. దాన్నే అన్ని రాష్ట్రాలు పాటిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాదు. ఇక్కడ నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తారు. ఆ రాజ్యాంగంలో హింస తప్ప ఇంకే ఉండదు. కక్ష సాధింపులు, వేధింపులు, చిత్రహింసలు, అక్రమ కేసులు, అరెస్టులు తప్ప ఏమీ ఉండవు. రాజకీయ ప్రత్యర్థులు కనబడితే చాలు కేసు పెట్టు, కొట్లో పెట్టు, చిత కొట్టు అనేస్తున్నారు లోకేష్. సరే అంటున్నారు కొందరు పోలీసులు. భారతదేశంలో రాజకీయ హింస ఎక్కువగా జరిగే రాష్ట్రాలు అనగానే అందరికీ మొదట గుర్తుకొచ్చేవి పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలే. దశాబ్దాలుగా రాజకీయ హింసకి సంబంధించి దారుణమైన చరిత్ర ఆ రాష్ట్రాల సొంతం. ఇప్పుడు అలాంటి రాష్ట్రాలను దాటుకుని తన ఉనికిని చాటుకుంటోంది ఆంధ్రప్రదేశ్. ప్రశాంతమైన జీవనానికి పెట్టింది పేరైన ఏపీని ఈ దుస్థితిలో నిలబెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. గత కొన్నాళ్లుగా రెడ్ బుక్ పేరుతో లోకేష్ సాగించిన బెదిరింపు పర్వం అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారంలోనూ రెడ్ బుక్ ని చూపిస్తూ అధికారులను, ప్రజలను, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారు లోకేష్. ఇక అధికారంలోకి వచ్చాక భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు మీద కత్తి పెట్టడమే లక్ష్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడాది వేల మంది సామాన్యులను సోషల్ మీడియాలో ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన పాపానికి తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో హింసించారు, హింసిస్తున్నారు. ఈయన పేరు ఇంటూరి రవికిరణ్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. పెట్టిన ఒక పోస్టు మీద 19 కేసులు నమోదు చేశారు. 4 నెలల పాటు వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న రవికిరణ్ కు కనీసం మందులు కూడా ఇవ్వనివ్వలేదు పోలీసులు. నడి రోడ్డుపై బేడీలు వేసి హంతకులను తీసుకువెళ్లినట్టు తీసుకెళ్లేవారు. దొంగలను తిప్పినట్టు జిల్లా జిల్లా తిప్పేవారు. ఆయన భార్య సృజన పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త కోసం వాకబు చేసినా పోలీసులు స్పందించేవారు కాదు. మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడేవారు. ఎన్నికల హామీలు అమలు చెయ్యరెందుకని ప్రశ్నించిన పాపానికి, అలా ప్రశ్నిస్తూ ఒక పోస్టు పెట్టిన పాపానికి 19 తప్పుడు కేసులు పెట్టారంటే హిట్లర్ నాటి చీకటి రోజులను ఏపీ ప్రజలకు అనుభవంలోకి తీసుకురావాలని చంద్రబాబు, లోకేష్ ఎంతగా తహతహలాడిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ ఈ కేసులు అయిపోతాయి, వచ్చేస్తున్నాం బెయిల్ అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో కేసులో పీటీ వారెంట్లు వేసి మళ్ళీ అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరుగుతుంది. ఒకటే పోస్టు, ఒకటే దీని మీద 19 చోట్ల కేసులు సార్. అంటే వేరే వేరే పోస్టులు కూడా కాదు, ఒకటే కేసు మీద, ఒకటే పోస్టు మీద వేరే వేరే చోట వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, అవి దెబ్బతిన్నాయి అని చెప్పేసి కేసులు పెట్టాను. ఇట్లా కంటిన్యూగా ఒక 4 నెలల పాటు నన్ను రకరకాలుగా హింసించి, చిత్రహింసలకు గురి చేసి. ఈయన పేరు బోసా రమణారెడ్డి, ఆటో డ్రైవర్. చంద్రబాబు పాలనలో సాగుతోన్న అరాచకాలను ప్రశ్నిస్తూ ఎవరో తనకు పంపిన పోస్టుని కొందరికి ఫార్వర్డ్ చేశారు. అంతే, పచ్చమూక ఖాకీలను ప్రయోగించింది. రమణారెడ్డిపై తప్పుడు కేసులను బనాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ నెలల తరబడి తిప్పారు. సుమారు 3 నెలల పాటు వివిధ జైళ్లలో తప్పుడు కేసులు పెట్టి ఉంచారు. సయాటికాతో బాధపడుతున్న రమణారెడ్డిని కటిక నేల మీద కూర్చోపెట్టి హింసించారు. దారుణమైన విషయం ఏంటంటే రమణారెడ్డి మొబైల్ ఫోన్ నుంచి ఆయన ముందే ఇతరులకు తప్పుడు మెసేజ్లు పోలీసులే ఫార్వర్డ్ చేసి రమణారెడ్డి మీద మరికొన్ని తప్పుడు కేసులు పెట్టారు. ఇంతకీ రమణారెడ్డి చేసిన తప్పేంటి? చంద్రబాబు పాలనలో సాగుతోన్న అరాచకాలను ప్రశ్నిస్తున్న పోస్టుని ఫార్వర్డ్ చేయడమే. గాజువాక ప్రాంతానికి చెందిన బోడే వెంకటేష్ యాదవ్ సోషల్ మీడియా కార్యకర్త. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి ఈయనపై లెక్కలేనని తప్పుడు కేసులు పెట్టారు. నోటీసులు ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాట్లాడే పనుందని దువ్వాడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తప్పుడు కేసు పెట్టేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, నిండు గర్భిణి అయిన భార్యని చూసి కూడా కాకీల కర్కశ మనసులు కరగలేదు. నెలల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెడుతూనే ఉన్నారు. పోలీసుల చేత చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టించినా ఎన్నికల హామీలను అమలు చేసేదాకా ప్రశ్నిస్తూనే ఉంటానంటున్నారు బోడే వెంకటేష్ యాదవ్. సోషల్ మీడియా యాక్టివిస్ట్ని, సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలు నేను ప్రశ్నిస్తూ ఉంటాను. అలానే ప్రభుత్వం 1 year పరిపాలనలో ఇటువంటి సంక్షేమ పథకాలు సూపర్ 6 అని, సూపర్ 7 అని ఇస్తానన్న పథకాలను ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టిందని చెప్పి దాని మీద నేను ప్రశ్నించినందుకు నా మీద అక్రమ కేసులు పెట్టారని నేను భావిస్తున్నాను. అధికార మదం కళ్లు కప్పేసిన వేళ అధికార దుర్వినియోగంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పాలన చేయాలనుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. హామీల విషయంలో ప్రజలను వంచారు.
శాంతి భద్రతలను గాలికొదిలేసి ప్రజలను హింసిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా చేసి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ అరాచకాలను ప్రశ్నిస్తే అంతు తేలుస్తామని, అదే ప్రజల్లో భయోత్పాతం సృష్టించాలని కుట్ర పన్నారు. ప్రజల ఆలనా పాలనా చూడాల్సిన పాలకులే ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇన్ని దారుణాలకు తెగబడుతున్న వేళ 5.5 కోట్ల మంది అగ్గిబావుటాల్లా రగిలిపోతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.